వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే బోన్ స్ట్రెంత్ లేకపోవడము. సో, అంటే మనకు కావాల్సిన బోన్‌కి కావాల్సింది ఏంటి? కాల్షియం. ఈ కాల్షియం రిచ్‌గా ఉన్న కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. దీంతో నేను చెప్పినట్టు మీరు రెగ్యులర్‌గా తీసుకుంటే షూర్‌గా మీకు బాగా బోన్ స్ట్రెంత్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇది మన బ్లడ్ ప్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది ఈ రెమెడీ అని చెప్పేసి అంటున్నారు. అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో, ఈ రెమెడీని మనం ఎలా తీసుకోవాలి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే మనకు బోన్ స్ట్రెంత్ అవ్వడం గాని, మన బ్లడ్ ప్యూరిఫై అవ్వడం గాని జరుగుతుందో సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలామందికి అంటే బోన్ చాలా వీక్‌గా ఉంటది. సో, ఏదైనా చిన్నగా తగిలినా గూడా బోన్ ఫ్రాక్చర్ అవ్వడం గాని ఇలా జరుగుతా ఉంటది. కొంతమందిలో అయితే బ్లడ్ గూడా ప్యూరిఫైర్ అవ్వదు సరిగ్గా. సో, అలాంటి వాళ్ళకి 2 రకాలుగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఈ రెమెడీ. ఇందులో ఏమి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం మనం? మామూలుగా ఇప్పుడు మనకి సీజన్‌లో తాటి బెల్లం దొరుకుతదండి. పూర్వకాలం నుంచి కూడా తాటి బెల్లం అంటే ఇంకా మెత్తగా ఉంటది తాటి బెల్లం. మనకు దొరికిన వరకు తీసుకొచ్చాం. నేను ప్రతి సంవత్సరం ఒక 200 కేజీల వరకు ఇలా లేహింగ్‌ని తయారు చేసి ఓకే. రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తినమని చెప్తామండి. ఓకే. దీంట్లో ఏంటంటే తాటి బెల్లం ఇది తాటి బెల్లం అండి. ఈ తాటి బెల్లం ఏంటంటే సమ్మర్‌లో కొనుక్కొని చాలామంది ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత తింటారు. ఓకే సార్. దీనివల్ల ఏంటంటే బాడీలో వాత గుణం తగ్గిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ వలన ఓకే. ఎవరైతే తాటి బెల్లం భోజనం అయిపోయిన తర్వాత తింటారో అరుగుదల శక్తి బాగా పెరుగుతుందండి. ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. దాంతోపాటు దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా మందిలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. ఓకే. హిమోగ్లోబిన్ కూడా బాగా పెంచుతుందండి ఇది. ఓకే సార్. ఇది దీనివల్ల ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చే వాత నొప్పులు ఏవైతే ఉంటాయో వాత నొప్పులు కూడా తగ్గుతాయి. ఓకే. ఈ ఈ రెమెడీ పిల్లల కాడి నుంచి పెద్దల వరకు మనకి ప్రకృతి ఇచ్చిన వరం ఇది. ఓకే. బెల్లం రూపంలో తీసుకుంటాం వల్ల నడుము నొప్పులు అవి కూడా రాకుండా ఉంటాయి. ఎముక బలం ఎప్పుడైతే బాగుంటుందో అది రాకుండా ఉంటాయి. ఓకే. అందు గురించి మనం చాలామంది నువ్వులతో పట్టీలు కూడా చేసుకుంటారు దీంతో. మన ఈ రెమెడీ వల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ మన అరుగుదల శక్తి జీర్ణశక్తి బాగా పెరిగి మనకి ఎముకలకు బాగా బలంగా ఉండి హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ చేసి ఈ లేడీస్ చాలామంది ఈ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గడం వలన ఇర్రెగ్యులర్ డేట్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం అది ఇబ్బందిగా పడతా ఉంటే ఉంటారు. ఇది తీసుకోవడం వల్ల వేడి ఏం చేయదండి. ఓకే. ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ నైట్ పడుకున్నప్పుడు తీసుకోవచ్చు. మామూలుగా జనరల్గా ఉండే వాళ్ళు అయితే స్పూన్ తీసుకోవాలి. ఓకే. ఇలా తీసుకోవడం వల్ల పిల్లలకు కూడా హాఫ్ టీ స్పూన్ వరకు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలు కూడా తిన్న ఫుడ్ అరక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి అది కూడా రెక్టిఫై అవుతుంది. ఓకే సార్. నేను చాలామందికి ఇది నైట్ భోజనం అనంతరం నేను ఇస్తాను అనమాట. ఓకే. ఇది గురించి ప్రత్యేకించి మనం దీన్ని వండిపిచ్చి తయారు చేసి ప్రొసీజర్ చేసి పెట్టుకుంటాం. దీంట్లో పాడవకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్ ఆవు నెయ్యి అండి ఇది. ఓకే సార్. ఇది ఆవు నెయ్యి. ఇది సొంటి పొడి. ఓకే సార్. సొంటి పొడి 5 గ్రాములు తీసుకున్నామండి. ఓకే. ఈ జీలకర్ర పొడి 5 గ్రాములు తీసుకున్నాం. ఓకే. ఇది 100 గ్రాములు బెల్లం తీసుకున్నాం ఓకే అండి. సార్. దీంట్లో ఏంటంటే మనం వాడింది సొంటి జీలకర్ర పొడి. ఓకే సార్. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సార్ దీన్ని? ఈ తాటి బెల్లం ఏంటంటే స్టోరేజ్ గురించి కొంతమంది పాత బెల్లం కలిపి స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు. ఓకే. ఒరిజినల్ బెల్లం బాగా మెత్తగా ఉంటుందండి. ఓకే సార్. అందు గురించి కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇలా చేసుకుంటే పెట్టుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు. ఓకే. 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా మెడిసినల్ వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి. ఖరాబ్ అవ్వదు. ఎప్పుడైతే ఆవు నెయ్యి యాడ్ అయిందో ఓకే. ఆవు నెయ్యి కానీ బరి నెయ్యి కానీ యాడ్ అయిందో ఆ బెల్లం అన్నది పాడవదండి. ఓకే సార్. చాలామంది తాటి బెల్లం కొనుక్కుని పాడైపోయిందని 2-3 నెలల తర్వాత పాడేస్తూ ఉంటారు. ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాడైన 2 సంవత్సరాలు నా దగ్గర పాడవని ఈ లేహిం ఫార్మేట్లో ఉందండి. ఓకే సార్. అంత అలాంటి ఔషధ గుణాలు ఈ తాటి బెల్లంలో ఉన్నాయి. ఓకే. ముందుగా తీసుకునేది 100 గ్రాములు తాటి బెల్లం ఇలా తురుముకుని వేసుకున్నామండి. ఓకే సార్. ఇది సొంటి పొడి అండి. ఓకే. సొంటి పొడి అండి. ఓకే సార్. 5 గ్రాములు తీసుకున్నామండి. ఓకే సార్. జీలకర్ర ఇది అరుగుదల శక్తిని పెంచడానికండి. ఓకే సార్. ఆవు నెయ్యి అండి. ఓకే సార్. ఆవు నెయ్యి మనం ఎంత తీసుకోవాలి? ఆవు నెయ్యి మనం ఏంటంటే ఇంత క్వాంటిటీకి ఏమన్నా ఒక 20 గ్రాములు తీసుకోవచ్చు. ఓకే సార్. 20 గ్రాములు తీసుకోవచ్చు. తీసుకుని దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి. ఓకే సార్. ఒక పాత్రలో భద్రపరుచుకుని రాత్రి పడుకున్నప్పుడు ఓకే. తినేసి వేడి నీళ్ళు తాగితే సరిపోతుంది. ఓకే సార్. ఎన్ని ఇంగ్రీడియంట్ దీంట్లో వేసాము. ఇలా
సార్ ఇప్పుడు తాటి బెల్లం ఉంది కదా సార్, ఇప్పుడు తాటి బెల్లంలో ఉన్న విలువలేంటి మనకి ఇంతగా పనిచేయడానికి? ఇది దీంట్లో తాటి బెల్లం తినటం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ని బాగా డైజెస్ట్ చేసి ప్రతి ఎముకకి పంపించే శక్తి దీంట్లో ఉందండి. ఓకే. మన మామూలు బెల్లం కన్నా 10 టైమ్స్ అండి ఇది. ఓకే. కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఓకే. హిమోగ్లోబిన్ పెంచే గుణం ఉంటుంది. ఓకే. దీనివల్ల ఏంటంటే బాలింతల్లో కూడా వాళ్ళకి ఈ నడుము నొప్పులు రావటం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రెక్టిఫై చేస్తుంది, బాడీలో ఉన్న వాత గుణాన్ని తగ్గిస్తుంది. ఓకే. దీన్ని ఏంటంటే 12 లీటర్లు తయారు చేస్తే కానీ కేజీ బెల్లం తయారు కాదు. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే అంత 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 చేసినా కూడా స్టోరేజ్ ఎక్కువ కాలం ఉండదు. ఓకే. ఇది నేను ఇంచుమించులో 5-6 సంవత్సరాలు దీని మీద తిరిగాను. ఓకే. ఇది ఆవు నెయ్యి కలిపితేనే స్టోరేజ్ ఎక్కువ కాలం ఉంటుంది, నెయ్యి కలిపితేనే ఉంటుంది. ఓకే సార్. అందు గురించి ఏంటంటే మార్కెట్లో ఒక్కొక్కరు ఒక రేట్లో అమ్ముతారు. ఈ క్వాలిటీ వైజ్ కూడా ఇది కాస్ట్ ఎక్కువే ఉంది, కానీ అట్లీస్ట్ 3 నెలలు వాడితే బాడీలో బోన్ డెన్సిటీ పెరుగుతుందండి. ఇది ఓకే సార్. ఇది హిమోగ్లోబిన్ పెరుగుతుందండి. ఓకే. 3 నెలలు అంటే ఏ టైంలో, అంటే ఒక్క పూట? అసలు ఎలా మామూలుగా అయితే వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఓకే ఈ తింటం మొదలు పెడతారండి చలికాలం వరకు. ఓకే. ఇదే తాటి బెల్లంలో ఏం చేస్తారంటే కొంచెం జలుబు అలా ఉన్నవాళ్ళు అంటే మిరియాలు కూడా యాడ్ చేసుకుంటారు. ఓకే. యాడ్ చేసుకుంటారు. ఏంటంటే ఎక్కువ చాలామంది ఏంటంటే స్టోరేజ్ ఉండట్లేదు లేదని ఏం చేస్తున్నారంటే ఓకే దీంట్లో కొంచెం పాత బెల్లం కలుపుతారండి. ఓకే సార్. అంటే స్టోరేజ్ ఉంటుందని. టేస్ట్ చేయండి ఒకసారి, చేతిలో వేసుకో. చాలా బాగుంది సార్, టేస్టీగా ఉంది. పిల్లలు ఇది నువ్వుల లడ్డూలు కట్టుకోవచ్చు. ఓకే. ఇది ఇలా జీలకర్ర మనకి సొంటి పొడి నెయ్యి కలపడం వల్ల మనకి నేచర్ కాల్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బోన్స్ వీక్ అయిపోతున్నాయండి, కాల్షియం అనో వేరే వేరే చాలా వాడుతున్నాం. తర్వాత హిమోగ్లోబిన్ కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది, ఎముకలు పెలిసి వారుకోకుండా కాపాడుతుంది. ఓకే. దీంట్లో ఉన్న ఔషధ గుణాలు చాలా మేలు గుణాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే పూర్వం ప్రతి ఓల్డ్ ఏజ్లో వాళ్ళు కూడా స్టోరేజ్ చేసుకుని ఈ విధంగా వాడేవారండి. అందు గురించి దీని మీద నమ్మకం మీద నేను ప్రతి సంవత్సరం 200 kgs ఇలా లేహింగ్ చేసి పెట్టుకుంటానండి. ఓకే సార్. ఇది చేయడం వల్ల చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్, ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకన్నా, హిమోగ్లోబిన్ సంబంధించిన సమస్యలు రాకన్నా, కొంతమందికి ఏంటంటే షుగర్ పేషెంట్కి ఒకేసారి లో అయిపోతుంది షుగర్. ఓకే. అంటే షుగరు లో అయిపోయిన వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఇది ఒక టీ స్పూన్ తీసుకుంటే భోజనం అనంతరం లో అవుదండి. ఓకే. హై అయిన పర్లేదు కానీ లో అవ్వకూడదు. ఈ తాటి బెల్లం ఒక వరం కింద పనిచేస్తుంది. కొంతమంది ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్లో తాటి బెల్లం ఒకేసారి లో అవుతుంది, అలా లో కన్నా ఇది కాపాడుతుందండి. ఓకే సార్. అందు గురించి నేను ఆ విధంగా కూడా చాలామందికి ఇచ్చాను. ఇది మరి టేస్ట్ ఎలా ఉంది మీరే చెప్పాలి. చాలా బాగుంది సార్, నేను చేశాను కదా, టేస్ట్ చేశాను కదా సార్. ఇంకోటి, ఇప్పుడు మన ఈ రెమెడీ ఉంది కదా, ఈ రెమెడీతో పాటు మనం తీసుకుంటూ బోన్ డెన్సిటీని పెంచుకోవడానికి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాలంటారా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే కామన్గా ఏంటంటే మనకి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటాం, అరటికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటాం, ప్లస్ నువ్వులు తీసుకుంటాం. ఓకే. ఇలా ఈ బెల్లం బాగా రిచ్ పెరుగుతుంది. దీని కాంబినేషన్కి ఏదైనా వాడచ్చు, అవిసె గింజలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ప్లస్ నువ్వులు యాడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటాం వలన మనకి బాగా ఇది ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటాం, ఇలా చేయటం వల్ల మనకి బాగా ఉపయోగపడుతుంది. కామన్గా ఏంటంటే తుమ్మబంక కూడా వాడతారు ఎముక బలం పెంచుకుంటాకి. ఈ బెల్లంలో, తాటి బెల్లంలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, చాలామందికి తెలుసు, ఈ మధ్య మర్చిపోతున్నారనమాట. దీంతో మినపసున్నులు తయారు చేసుకుంటారు, మినపసున్నులు తయారు చేసుకుని స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నా కాంబినేషన్లో. ఓకే సార్, నిజంగా సార్ చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం. ఇది దీంతో సున్నుండలు చేసుకుంటే మళ్ళీ వదలలేరండి, ఆ విధంగా ఉంటుంది. ఓకే సార్, చూసారు కదండి మీరు కూడా. అంటే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం అనేది బోన్ డెన్సిటీ పెంచుకోవడానికి అండ్ మన బ్లడ్ ప్యూరిఫైర్ కావడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుందని సార్ చెప్తున్నారు. కంపల్సరీ మీరు కూడా ఇంట్లో సార్ చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా ఈ లేహ్యం ఇంట్లో మేము రెడీ చేసుకోలేము అంటే కన్నా సార్కి కాంటాక్ట్ అవుతే షూర్గా మీకు అయితే మెడిసిన్ పంపిస్తారు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.